జిల్లాలోనూ టికెట్ ఇంకా రాలేదు అనేటటువంటి దీనికి చాలామంది చాలా రకాలుగా ఆపోహలు సృష్టిస్తున్నారు. అందువల్ల క్లారిటీ ఇద్దామని చెప్పి మనందరినీ పిలిచాము. ఎవరు ఎన్ని ఆపోహలు సృష్టించినా ఏం చేసినా తెలుగుదేశం పార్టీలో 83 నుంచి ఈ రోజు వరకు కూడా మొదట్లో నాయకుడైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో కానీ, ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని పూర్తిగా పార్టీకి ప్రజలకి ఉపయోగించి ఓ పద్ధతిలో రాజకీయం చేసేటటువంటి వాడిని కాబట్టి ఇప్పుడు కొంతమంది బయట వ్యక్తులు ఏం సృష్టించినా ఏం మాట్లాడినా కార్యకర్తల్లో గందరగోళం వద్దు, కన్ఫ్యూజన్ వద్దు అని చెప్పడం కోసం వాళ్ళందరితో మాట్లాడి మీరేం కన్ఫ్యూజన్ పడవద్దు అని చెప్పడం జరిగింది. నాకు ఆ రోజు హోమ్ మినిస్టర్ ఇచ్చినా చెప్పకుండానే ఇచ్చారు. మంత్రి ఇచ్చిన రోజు కూడా నాకు చెప్పలేదు. అలాగే ఓ జనరల్ సెక్రటరీ చేసినా చెప్పలా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ పని చేయండి అని అంటే చేసేటండి. అలాగే లోకేష్ బాబు హయాం వచ్చేటప్పటికి మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం, దాన్ని నడిపించడం, ఏ మచ్చ లేకుండా 6 ఏళ్ళు చేసినప్పటికి కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ కానీ డిఫరెన్సెస్ కానీ లేకుండా యువతల కార్యకర్తల్లో కానీ అవతల పార్టీకి కానీ ఏమి నష్టం లేకుండా చేసినటువంటిది కూడా ఉంది. అందువల్ల ఎవరు కన్ఫ్యూజ్ చేయాలన్నా కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అలాగే రాజ్యసభ కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు సడన్గా మీరు నామినేషన్ వేయండి అని చెప్పి అరగంట ముందు చెప్తే అసెంబ్లీలోనే ఉండి అప్పటికప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. అది కూడా 6వ సీటు గెలవడం అనేది భారతదేశ చరిత్రలో 6 గెలవడం అనేది ఆయన చాకచక్యంతో గెలిపించి ఆ రోజున 6వ వ్యక్తిగా పెట్టి కూడా మరి ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితులు నేను మర్చిపోలేను. అందువల్ల పార్టీ ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా, నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా, చిన్నవాడైనప్పుడు కూడా లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు, నేను